భోగపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో పూర్తి క్రెడిట్ జగన్ది కాగా నిస్సిగ్గుగా సీఎం చంద్రబాబు కూటమి నేతలు ఆ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకే రాజు ఆక్షేపించారు. ఎయిర్పోర్ట్ కు భూసేకరణ మొదలు అనుమతులు, ఒప్పందాలు, ఆ తర్వాత పనుల్లోనూ ఎక్కువ శాతం నాడే పూర్తయ్యాయని ఆయన గుర్తు చేశారు. ఏ విధంగా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రధానంగా ఒక 2 రోజుల క్రితం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మొట్టమొదటి ఫ్లైట్ ల్యాండ్ అవటం, ట్రయల్ రన్ చేయటం జరిగింది. దాన్ని పురస్కరించుకొని కూటమి నాయకులు కానీ లేకపోతే కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు కానీ ఇదంతా మేము సాధించిన ఘనతే, ఈ 18 నెలల్లోనే విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి ఇదంతా మా కృషితోనే జరిగిన విధంగా మరి ఏ విధంగా క్రెడిట్ చోరీ చేస్తున్నారో మనందరం కూడా చూసాం. మనం ఇక్కడ గమనించాల్సింది భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి వాళ్ళు చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారని. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసింది 2019లో ఒక 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయనగా, ఎలక్షన్స్కి ముందు ఉత్తరాంధ్ర ప్రాంతంలో అప్పుడు చంద్రబాబు నాయుడు పర్యటించినప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు తీరని అన్యాయం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధి పైన, ఈ ప్రాంతం పైన వివక్ష చూపించి అమరావతి మీద ప్రేమతో ఈ ప్రాంతంపై సెవతి పేపర్ ఉంచి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారు. తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర ప్రాంతంలో డిపాజిట్లు కూడా రావని గ్రహించిన తర్వాత ఆయనకు అలవాటైన తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అలవాటైన మాయో మర్మో చేసి అబద్ధాలతోనూ అసత్యాలతోనూ ప్రజల్ని ఏ విధంగా చేయాలో ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. అందులో భాగంగా అడావుడిగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఒక క్రతువు కింద చేపట్టడం జరిగింది. ఈరోజు వాస్తవం ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేసే నాటికి కేవలం 377 ఎకరాలు మాత్రమే ఎయిర్పోర్ట్కు సంబంధించి భూసేకరణ జరగడం జరిగింది. 377 ఎకరాలతో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం సాధ్యమేనా అంటే ఆయన కేవలం ప్రజల్ని తప్పుదేవ పట్టించడం కోసం చేసిన కార్యక్రమం మాత్రమే. కానీ మా ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో అన్ని రకాల వనరులు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా అన్ని రంగాల్లోని కూడా పరిపుష్టత సాధించగల శక్తి సామర్థ్యాలు, అన్ని వనరులు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే, ఈ ప్రాంతంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గ్రోత్ ఇంజిన్ల ఆర్థిక పరిపుష్టత తీసుకురాగల శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి ఆయన ఆ రోజు వెంటనే 2020 ఏప్రిల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ఒప్పందం చేసుకుని గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్నో రకాల సమస్యలను సృష్టిస్తే ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి వాటన్నిటిని కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే రివ్యూ చేసి ఆ భూ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కృషి చేశారో మనందరికీ కూడా తెలిసిందే. ఏప్రిల్ 2020 నిర్మాణ ఒప్పందం చేసుకుని 2021 మేన భూమి స్వాధీనానికి సంబంధించి పనులు ప్రారంభించడం జరిగింది. అందులో చాలా వరకు కూడా అందరికీ కూడా తెలిసిన విషయం, ఎయిర్పోర్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ గురించి ఎన్ని రకాల కోర్టు కేసులు ఉన్నాయో. 2022
నవంబర్ కల్లా వాటన్నిటినీ కూడా రెగ్యులర్గా చాలా క్లోజ్గా మానిటరింగ్ చేసి 2020 నవంబర్ కల్లా ఈ కోర్టు కేసులన్నింటినీ కూడా పరిష్కరించి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి 2022 నవంబర్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా ఎన్ఓసీలు జారీ చేయడం జరిగింది. తదనంతరం 2023 జనవరికి పూర్తిగా భూసేకరణ అంతా కూడా పూర్తి చేసి ఎలాంటి తగులు లేకుండా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ఏదైతే సుమారు 2700 ఎకరాలు ఉందో దానికి సంబంధించి ఎలాంటి తగులు లేకుండా పూర్తి చేసి 2023